నమస్కారం మానస న్యూస్ కి స్వాగతం. తాండూరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీరశైవ లింగాయత్ లింగ బలిజలను ప్రభుత్వం ఆదుకోవాలని ఆ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వెన్నె ఈశ్వరప్ప, అధ్యక్షులు పట్లొల్ల సంగమేశ్వర్ పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం భవానీ ఫంక్షన్ హాల్లో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తాండూరు పట్టణం బషీరాబాద్, తాండూరు, పెద్దేముల్, యాలాల మండలాల పదవీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ వ్యాప్తంగా వీరశైవ లింగాయతులు, లింగ బలిజలు ఎదుర్కొంటున్న సమస్యలు వర్ణనాతీతంగా మారాయని అన్నారు. వీరు సమస్యలు ఎదుర్కొంటూ పేదరికంలో జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా వెనుకబడి ఉన్నారని వివరించారు. మరోవైపు తాండూరు నియోజకవర్గ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలు, పట్టణాల్లో రుద్రభూమి వీరశైవ లింగాయత్ లింగ బలిజలకి భవనాలు తదితర సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వానికి విన్నవించారు. అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. ఈ సంఘం అనేది అనుభవం అంటే ఆ రోజు బసవ మంటపానికి మనం దగ్గర అక్కడ మనం ప్రతిష్ట చేసినాం. 1 ఎకరా స్థలం మనకి ఇచ్చినారు. కోకాపేటలో ఎట్లా ఇచ్చినారు? మన సంఘం కష్టపడి పురస్కారాలు కానీ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా సజీవ సమాధి మనందరికీ ఆదర్శంగా ఉన్నటువంటి మహాపురుషుడు అని చెప్పేశ్వరుని ఆదర్శంగా తీసుకున్నటువంటి మన కులం సనాతనంగా మనందరికీ ఇప్పుడు కొత్తగా చేసింది లేదు. ధర్మం అనేది ఈనాడు కొత్తగా లేదు. సనాతనంగా ఎప్పటి నుంచో మనము మరి లింగధారణ కానీ ప్రతి ఒక్కరికి లింగధారణ అవసరం. మనము ఆగిపోయినామంటే ఫ్యూచర్ ఎవరికి కూడా మనం ఏమి సాధించలేము. పెద్ద పెద్ద మనకి ఇప్పుడు ఎమ్మెల్యేగా కావాలనుకున్నా కూడా మనం ఐక్యత ఉంటేనే కదా మనకు కావాల్సింది. సో అదొకటే నేను చెప్పాల్సింది. మిగతా అయితే మన పెద్దవాళ్ళందరూ మాట్లాడతారు. మరి కూడా దాన్ని కావడం జరిగింది. కానీ సెంట్రల్లో మాత్రం ఓబీసీగా మనం ఇంకా కాలేకపోయాము. దానివల్ల చాలా మంది పిల్లలకు ఉద్యోగం వ్యక్తికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కానీ ఒక మంచి పదవి కానీ వస్తే ఆ కుటుంబం మొత్తం అభివృద్ధి చెందుతుంది. అంటే ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల సమాజంలో మన సంఘంలో అంచెలంచెలుగా ఎదిగి మనం కూడా రాష్ట్ర స్థాయిలో వీరశైవ లక్ష్యం ఏంటంటే అందరం కలిసి పనిచేద్దాం. ఇదే లక్ష్యం. మనకు కావాల్సినటువంటి పనులను రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ, ప్రభుత్వ పరంగా కానీ కొట్లాడి తెచ్చుకొని మన సంఘంలో వెనుకబడి ఉన్నటువంటి వాళ్లకు అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికే ముఖ్య ఉద్దేశం రాష్ట్ర సంఘం ఉద్దేశం. ఇక్కడ ఎవరికి కూడా స్వలాభం కోసం పనిచేయట్లేదు. స్వతహాగా వాళ్ళ పనులు వదిలిపెట్టుకొని ఆర్థిక ఖర్చులు పెట్టుకొని వాళ్ళ సొంత ధనంతో సంఘం అభివృద్ధి కోసం పోరాడుతున్న ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నమస్కారం. జిల్లాకు మండలం మీ బాధ్యత చెప్పండి. సంఘం పట్ల నిజమైన విధేయత, విశ్వాసం చూపిస్తానని సంఘంలో ఉన్న వ్యక్తుల పట్ల, సంఘం పట్ల ప్రేమాభిమానాలకు కృషి చేస్తానని సంఘం ఇచ్చిన ప్రతి ఒక్కరి పట్ల గౌరవ భావాలు పెంపొందించుకుంటానని సంఘం యొక్క నియమనుసరిస్తూ నిస్వాక్షిగా మీ అందరి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కార్యక్రమం ఉన్నప్పుడు బీసీ మంత్రిగా ఉన్నటువంటి మన పొన్న ప్రభాకర్ గారు 50 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిన అది జీవో రూపంలో వస్తాయి. ఇంకా 1000 కోట్లు కావాలని మా గౌరవ కోరుతా ఉన్నా. ఇంకా వారికి కావాలని మా ఉద్దేశం. ఎక్కడ ఇవ్వాలని ఏ పార్టీలో ఉండాలని మన వాళ్ళు ఎదగాల, ఫైనాన్షియల్ ఎదగాల, రాజకీయం ఎదగాల. ఈ రాష్ట్రంలో 40 లక్షల జనాభా ఉన్నప్పటికీ ఒక్కరు కూడా ఎమ్మెల్యే
రిప్రజెంటేషన్ లేదు కాబట్టి మన వాళ్ళు ఎదగాలని ఆలోచనతో గతంలో 2009లో బీసీలో కావాలన్నటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ఆర్ గారు మరి మన కులాలను గురించి బీసీలో బీసీ డి గ్రూప్లో చేయించారు. మరి ఓబీసీ అప్పటి నుంచి బీసీలో ఉంటే ఆటోమేటిక్గా ఓబీసీలో రావాలి. గత 15 సంవత్సరాల నుంచి మరి ఒక రాష్ట్ర స్థాయిలో కేంద్ర స్థాయిలో ఇప్పటికీ ప్రాసెస్లో ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం మనసారి ప్రభుత్వం తొందరగా పంపిస్తే ఐపీఎస్ ఐఏఎస్లో ఐసీఎస్లో చాలా విద్యార్థులు హాస్పిటల్లో ఉన్నారు, సీట్లు కోల్పోతా ఉన్నారు కాబట్టి అది తప్పకుండా లాభం జరిగిందని అనుకున్నాను. మరి మా